అందరికీ నమస్కారం. పవిత్రమైన పురాణగాథలు, కళ్ళు చెదిరే హిమాలయ అందాలు, ఈ రెండూ కలిసే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మేఘాల మధ్య దాగి ఉన్న ఆ నైనాదేవి ఆలయ విశేషాల్లోకి ఒక ప్రయాణం చేద్దాం రండి. ఆ ఆలయానికి వెళ్లిన చాలామంది చెప్పే మాట ఇది. అక్కడ అడుగు పెట్టగానే ఏదో ఒక దివ్యమైన శక్తి మనల్ని గమనిస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. ఆ అనుభూతే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అంటే ఆలోచించండి, అక్కడ ఆ దృష్టికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఈ ఆలయం వెనుకున్న శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దాని పురాణ గాథలోకి వెళ్లాల్సిందే. ఆ పవిత్రమైన దృష్టి వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఈ కథ ఇలా మొదలవుతుంది. తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. ఆమె మరణంతో శివుడు దుఃఖసాగరంలో మునిగిపోతాడు. ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని విశ్వమంతా తిరుగుతూ శోకిస్తాడు. ఆయన శోకం ప్రళయాన్ని సృష్టించేలా ఉండటంతో శివుడిని శాంతపరచటానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. మరి ఈ కథలో మనకు అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే అమ్మవారి కళ్ళు అంటే నయన సరిగ్గా ఈ పర్వత శిఖరంపైనే పడ్డాయట. అందుకే ఈ ప్రదేశం శాశ్వతంగా పవిత్రమైంది. మరి ఈ శక్తిపీఠాలు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి హిందూ మతంలో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ అపారమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా మారాయి. అలాంటి 51 శక్తిపీఠాలలో నైనాదేవి ఆలయం కూడా ఒకటి. సరే, పురాణ గాథల నుండి ఇప్పుడు మనం వాస్తవంలోకి వద్దాం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? మేఘాల మధ్య కొలువైన ఆ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడే పురాణం వాస్తవ రూపం దాలుస్తుంది. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో శివాలిక్ పర్వత శ్రేణిలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద గ్రానైట్ శిఖరం మీద ఈ ఆలయం కొలువైయుంది. ఇక్కడి నుండి కనిపించే వ్యూ అయితే మాటల్లో చెప్పలేం. ఒకవైపు విశాలమైన గోవిందసాగర్ సరస్సు, మరోవైపు పంజాబ్ మైదానాలు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆ దృశ్యాలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు. చాలా సినిమాటిక్గా ఉంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అక్కడి వాతావరణంలో ప్రాచీనత, భక్తి రెండూ కలగలిసి ఉంటాయి. హారతి సమయంలో లయబద్ధంగా వినిపించే శంఖాల ధ్వని, భక్తులు కొట్టే లెక్కలేనన్ని గంటల శబ్దం, ఇక ప్రధాన గర్భగుడిలో వెండి కళ్లతో అలంకరించిన అమ్మవారి పిన్నిరూపం, ఇవన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పండుగల టైంలో అయితే ఈ ప్రదేశమంతా రంగులు, సువాసనలతో నిండిపోతుంది. ఇంతగా విన్న తర్వాత ఈ పర్వత శిఖరం మీదున్న ఆలయాన్ని దర్శించుకోవాలనిపిస్తోంది కదా? అయితే మీ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇక్కడున్నాయి. ఈ పవిత్ర స్థలానికి చేరుకోవడం అనుకున్నంత కష్టమేమీ కాదు. ఫ్లైట్లో వెళ్లాలనుకుంటే చండీగఢ్ లేదా కాంగ్రా వరకు వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. రైల్లో అయితే ఆనంద్పూర్ సాహెబ్ లేదా కీరత్పూర్ సాహెబ్ దగ్గర స్టేషన్లు. రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఇక కొండపైకి ఆలయ శిఖరానికి చేరుకోవడానికి చక్కగా నిర్మించిన మెట్ల మార్గముంది, లేదా చుట్టూ ఉన్న సుందరమైన దృశ్యాలను చూస్తూ వెళ్లడానికి రోప్వే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మరి ఎప్పుడు వెళ్ళాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. పండుగ వాతావరణం, జనసందోహం ఇష్టపడేవాళ్లకి నవరాత్రి ఉత్సవాల సమయం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ టైంలో ఆలయం భక్తులతో, ఊరేగింపులతో కళకళలాడుతుంది. అలా కాదు, ప్రశాంతంగా ధ్యానపూర్వకంగా అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం ఆఫ్ సీజన్లో వారపు రోజుల్లో వెళ్లడం ఉత్తమం. అప్పుడు రద్దీ తక్కువగా ఉండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ ప్రయాణం ఇంకా సాఫీగా సాగుతుంది. పొద్దున్నే మీ ప్రయాణం మొదలు పెడితే రద్దీ తక్కువగా ఉంటుంది, వ్యూస్ కూడా అద్భుతంగా కనిపిస్తాయి. కొండపై చల్లగా, గాలిగా ఉండొచ్చు, కాబట్టి అందుకు తగిన దుస్తులు వేసుకోవడం మంచిది. అలాగే స్థానిక ఆచారాలను గౌరవించడం, వృద్ధుల కోసం రోప్వేను ఉపయోగించడం, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వంటివి మర్చిపోవద్దు. ఈ అద్భుతమైన దృశ్యాలు, ఈ ప్రయాణపు సలహాలు ఇవన్నీ ఒక ఎత్తు. కాని ఈ యాత్ర అసలు ఉద్దేశం, దాని అంతరార్థం ఏమిటి? ఇది కేవలం బయటికి చేసే ప్రయాణం కాదు, మన అంతరంగంలోకి చేసే ఒక అన్వేషణ. దాని లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అసలు విషయమేంటంటే
భక్తులు కేవలం దేవుడి దర్శనం కోసం మాత్రమే రారు. వాళ్ళు తమ జీవితంలో ఎదురయ్యే కష్టమైన మార్గాలలో, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయాల్లో ఒక స్పష్టత కావాలని, రక్షణ కావాలని కోరుకుంటూ ఇక్కడికి వస్తారు. అమ్మవారి కళ్ళు ఆ స్పష్టతకు ప్రతీకగా నిలుస్తాయన్నది వాళ్ళ నమ్మకం. నైనాదేవి యాత్రతో పాటు చుట్టుపక్కల మరిన్ని ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. దగ్గర్లోనే సిక్కుల పవిత్ర స్థలమైన ఆనంద్పూర్ సహాయబ్ ఉంది. ప్రశాంతమైన గోవిందసాగర్ సరస్సులో బోటింగ్ చెయ్యొచ్చు. అలాగే ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతమైన భాక్రా నంగల్ డ్యాంను కూడా చూడొచ్చు. ఈ యాత్ర యొక్క సారాంశాన్ని ఈ వాక్యం చాలా అద్భుతంగా చెబుతోంది. ఇక్కడ మనకు లభించేది కేవలం కాలి కింద ఉన్న దారిని చూడ్డానికి అవసరమైన దృష్టి కాదు, మన అంతరంగ మార్గాన్ని, మన జీవిత గమనాన్ని సరిగ్గా చూసుకోవడానికి అవసరమైన స్థిరమైన, స్పష్టమైన దృష్టి. చివరిగా ఈ యాత్ర మన అందరిలోనూ ఒక ప్రశ్నను మిగులుస్తోంది. మన జీవితంలో ఎదురయ్యే ఎత్తైన, కష్టమైన ప్రయాణాలలో మనం నిజంగా ఎలాంటి స్పష్టత కోసం వెతుకుతున్నాం? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.